అందరికీ నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ డివోషనల్. ప్రముఖ జ్యోతిష్యులు కాశీలో శ్రీ కామాక్షి నిత్య అన్నదాన ట్రస్టు వ్యవస్థాపకులైనటువంటి నందిపట్ల శ్రీహరి శర్మ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఒకసారి గురువుగారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే గురువుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, ఇప్పుడు వచ్చేటువంటి ఫిబ్రవరి 16న రథసప్తమి వస్తుంది. ఆ రోజు ఎలాంటి నియమాలు పాటించాలి? ఫిబ్రవరి 15వ తారీఖు 8 గంటల చిల్లర ముహూర్తానికి షష్ఠి వెళ్ళిపోయి, అనగా గురువారం నాడు షష్ఠి వెళ్ళిపోయి సప్తమి వస్తుంది. కానీ సూర్యోదయానికి ఏ తిథి ఉంటుందో ఆ తిథే ప్రామాణికం కాబట్టి 16వ తారీఖు రోజున ఉదయం 8 గంటల 57 నిమిషాల వరకు సప్తమి తిథి ఉంది. కాబట్టి 16వ తారీఖు రోజునే మనం సప్తమి వ్రతాన్ని ఆచరించాలి. బ్రహ్మ ముహూర్తం అనగా రాత్రి తెల్లవారుజామున 15 రాత్రి తెల్లారితే 16వ తారీఖు తెల్లవారుజామున 3 గంటల కల్లా లేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని స్నానం ఆచరించాలి. అంటే స్నానం ఆచరించడానికి చాలా విధానం అనేటువంటిది ఉంది. ఇందున నదీ తీరము కానీ సముద్ర తీరము కానీ ఉన్నవాళ్ళైతే మీరు 2 రకాలైనటువంటి స్నాన విధులు ఈ యొక్క రథసప్తమి రోజున ఆచరించమని మనకు ధర్మసింధు, పరాశర స్మృతి, ఇలా నిర్ణయ సింధు అనేటువంటి గ్రంథాల ద్వారా మనకు తెలియజేయబడినది. ఏం చేయాలి? మొదటిది అనగా నదీ తీర ప్రాంతం ఉన్నటువంటి వాళ్ళు, చెరువు గట్టు ఉన్నటువంటి వాళ్ళు ఈ మెడ లోతు వరకు కూడాను నీటిలోకి దిగాలి. ఏ విధంగా దిగాలి అని చెప్పానంటే, తల మీద 2 తమలపాకులు లేదా జిల్లేడు ఆకులు, రథసప్తమి రోజున జిల్లేడు ఆకులు, రేగు ఆకులు, అలాగే చిక్కుడు ఆకులకు, చిక్కుడు కాయలకి చాలా ప్రాశస్త్యం ఉన్నది. కాబట్టి జిల్లేడు ఆకుల్ని తల మీద పెట్టుకొని దాని మీద ఇనుప ప్రమిద, ఆ ఇనుప ప్రమిదలలో నువ్వుల నూనె వేసుకొని ఒత్తిని దీపారాధన చేసిన తర్వాత ఇప్పుడు చెప్పబోయేటువంటి శ్లోకాన్ని పఠిస్తూ మెడలోతు వరకు కూడాను నీటిలో దిగి ఆ దీపాన్ని ఆ నీటిలో వదిలివేయమని మనకు శాస్త్రం చెప్పబడి ఉంది. ఏ శ్లోకాన్ని మనం చెప్పుకోవాలి అని అంటే, నమస్తే రుద్రరూపాయ రసానాం పతయే నమః అరుణాయ నమస్తేస్తు హరిదశ్వ నమోస్తుతే. ఈ శ్లోకాన్ని పఠిస్తూ మెడలోతు వరకు కూడా నీటిలోకి దిగి ఆ యొక్క దీపాన్ని అలా తల మీద నుంచే వదిలిపెట్టాలి. ఈ విధంగా శ్లోకాన్ని పఠిస్తూ చేసినటువంటి వ్యక్తులకి 7 జన్మల నుంచి వస్తున్నటువంటి పాపములన్నీ కూడాను క్షయమైపోతాయి. తద్వారా పాప విముక్తి కలిగినటువంటి మానవుడికి ఇక మళ్ళీ పాపం చేసే అవకాశం రాదు. అంతేకాకుండా పుణ్యాత్మమైనటువంటి జీవితాన్ని పొందుతాడు. అనగా ఇక్కడ పాపము పుణ్యము అనంటే మనము అర్థం చేసుకోదలిసినటువంటి అంశం ఏంటంటే, మనం ఎవరో ఒక తల్లి గర్భాన మనం జన్మిస్తాం. గత జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే. కాబట్టి గత జన్మల్లో చేసినటువంటి పాపకర్మల ప్రభావం వలన వ్యాధులు రూపంలో మనకు వస్తాయి. కాబట్టి భవిష్యత్తులో వచ్చేటువంటి వ్యాధుల నుంచి తొలగించుకోవడం కోసం చేసేటువంటి ఆరాధనే ఈ రథసప్తమి రోజున సూర్యారాధన. ఇక రెండవదైనటువంటి స్నాన విధి చెప్పబడి ఉంది. వీక్షించేటువంటి సోషల్ పోస్ట్ ప్రేక్షకులందరూ కూడా గమనించాల్సిందంటే, ఇది అందరూ కూడా చేయవచ్చు. ఏ విధంగా స్నానం ఆచరించాలి? నదీ తీరము, సముద్ర తీరము, చెరువు, అలాగే ఏ విధంగానైనా నూతి ఉన్నటువంటి ప్రదేశంలో, బావిలో కానీ ఇలా ఈ ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి వాళ్ళు 2వ రకమైనటువంటి స్నానాన్ని కూడా ఆచరించవచ్చు. లేదు ఇప్పుడంతా సిటీ వాతావరణం ఉంది కదండి అంటారా, బకెట్లు ఉంటాయి. కాబట్టి ఆ బకెట్లో నీటిలో మీరు చన్నీటి స్నానం ఆచరించాలి. వేడి నీటిని స్నానం ఆచరించకూడదు. కాబట్టి ఆ చన్నీటిలో గంగాజలాన్ని, లేదు హీనపక్షంలో గోదావరి దగ్గర పరిసరం, కృష్ణా నదీ తీరం, ఏ యొక్క నది యొక్క నీటినైనా తీసుకొని ఆ నీటిలో, ఆ బకెట్లో ఉన్నటువంటి నీటిలో ఆ నది నీటిని వదిలివేసేసి అప్పుడు ఒక చెరుకు గడ తీసుకోవాలి. చెరుకు గడ తీసుకొని ఈ చెప్పబడేటువంటి శ్లోకం ఏదైతే ఉందో ఆ శ్లోకాన్ని చదువుకుంటూ కలియపెట్టాలి. ఈ విధంగా కలియపెడుతూ అప్పుడు గనక ముందు రోజు మనం సంపాదించుకొని పెట్టుకున్నటువంటి 7 జిల్లేడు ఆకులు, 7 రేగు ఆకులు మనం సంపాదించి పెట్టుకోవాలి.
3 జిల్లేడు ఆకులు తల మీద, 3 రేగు ఆకులు ఆ జిల్లేడు ఆకుల పైన మీద మనం పెట్టుకొని 2 జిల్లేడు ఆకులు భుజంలో, 2 భుజముల మీద 4, ఇటు 3, మొత్తం 7. అలాగే ఇటు 2 రేగు ఆకులు, ఇటు 2 రేగు ఆకులు, వాటి మీద రేగు పండ్లు పెట్టుకొని గనక మీరు స్నానం ఆచరించినట్లయితే అప్పుడు కూడా సప్తజన్మ కృతం పాపం వినశ్యతి. కాబట్టి ఆ విధంగా స్నానం ఆచరించడం వల్ల 7 జన్మల పాపం కూడా తొలగిపోతుంది. ఏమా శ్లోకము అని అంటే, సప్త సప్తివహ ప్రీత సప్తలోక ప్రదీపన సప్తమీ సహతో దేవ గృహాణార్ఘ్యం దివాకర అని చెప్పుకుంటూ మనం చేయవచ్చు. ఇక శ్లోకం స్నానం ఆచరించేటప్పుడు కూడా చెప్పుకునేటువంటి శ్లోకం అయితే, యత్ జన్మ కృతం పాపం మయా సప్తమ జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమి ఏతజ్జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరారితజమే మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చయే పునః. ఈ యొక్క శ్లోకాన్ని చదువుకుంటూ స్నానం ఆచరించాలి. తదనంతరం సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఆ సమయంలో అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ప్రతి వ్యక్తి గుర్తుపెట్టుకోండి, యజ్ఞోపవీతం ఉన్నటువంటి వ్యక్తే కాకుండా సూర్యారాధన ప్రతి వ్యక్తి చేయవలసినదే. కాబట్టి ఆ రోజున సూర్యుడు ఉదయిస్తున్నటువంటి సందర్భంలో, లేదా సూర్యుని కంటే ముందే వెలుతురున్నప్పుడు, లేదా నక్షత్రాలు ఉన్నప్పుడు ఈ చెప్పబడేటువంటి శ్లోకాన్ని చదువుకుంటూ అర్ఘ్యం ఇవ్వండి. ఈ శ్లోకం ఏమిటంటే, సప్త సప్తవః ప్రీత సప్తలోక ప్రదీపన సప్తమీ సహతో దేవ గృహాణార్ఘ్యం దివాకర అని చెప్పుకుంటూ వేయవచ్చు. లేదా సూర్యుని నామం ఓం సూర్యాయ నమః అనుకుంటూ తర్పణం వదలండి. ఇలా 12 రకాలైనటువంటి సూర్యనామాలు ఉంటాయి. 12 మాసాలకి ఒక్కొక్క నామం. కాబట్టి 12 నామాలు చెప్పుకుంటూ అర్ఘ్యమైన ఇవ్వచ్చు. లేదా యజ్ఞోపవీత ధారణ ఉన్నవాళ్ళు గాయత్రి మంత్రం చదువుకుంటూ కూడా సూర్యార్ఘం ఇవ్వవచ్చు. ఇక ఈ రథసప్తమి వ్రతం రోజున మనము ఆచరించవలసినటువంటి ముఖ్యమైనటువంటిది ఉపవాసం అనేటువంటిది ఉండాలి. వీక్షించేటువంటి సోషల్ పోస్ట్ ప్రేక్షకులు గమనించాల్సింది, అవకాశం ఉంటే ఆ రోజున ఉపవాసం చేయడం. ఆ రోజున మద్య మాంసాదులు ముట్టుకోకూడదు. బ్రహ్మచర్య వ్రతము ఆచరించాలి. ఇవన్నీ చేసినటువంటి వ్యక్తి అలాగే తైలము అనగా నూనె కూడా పెట్టుకోకూడదు ఆ శుక్రవారం రోజున, 16వ తారీఖు రోజున. ఇవన్నీ నియమాలు కనుక పాటించినట్లయితే తప్పకుండా సూర్యునికి ప్రీతి పాత్రుడవుతాడు. తద్వారా సూర్యుని యొక్క అనుగ్రహం కలిగితే లభించేటువంటిది ఏంటని అంటారా, వీక్షించేటువంటి ప్రేక్షకులకి సంతోషం వేస్తుంది. ఇప్పుడు చెప్పబడేటువంటి విషయం కనుక తెలిసినట్లయితే, ముఖ్యంగా ఉద్యోగ సంబంధమైనటువంటి దోషములు ఉన్నా, ఎవరి జాతకంలోనైనా ఉద్యోగ సంబంధమైన దోషములు ఉన్నా, లేదా ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్నా, లేదా ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి. ఎందుకనంటే నవగ్రహాలలో ఉద్యోగ కారకుడు రవి. కాబట్టి ఉద్యోగం సంప్రాప్తమవుతుంది, ఆరోగ్యం కూడా సంప్రాప్తమవుతుంది. అందుకనే గమనించుకుంటే శ్రీకృష్ణుడి యొక్క మామగారైనటువంటి సత్రాజిత్తు సూర్యారాధన చేసి శమంతకమణిని పొందాడు. అంటే 100 బారువుల బంగారం ప్రతిరోజు కూడాను అందిస్తుంది. అంటే సూర్యారాధన చేసినటువంటి వ్యక్తికి ధనము లభిస్తుంది కదా. కాబట్టి కనిపించే మనకు ఎవరు దేవుడు మనకు కనిపిస్తాడో లేడో తెలియదు, ఎవరు చూస్తారో లేదో, కానీ కనిపించే నారాయణుడు మాత్రము సూర్య భగవానుడు మాత్రమే. కాబట్టి ప్రత్యక్ష దైవము సూర్య భగవానుడు. ఇంకొక శాస్త్రాంతర్గతమైనటువంటి ఒక రహస్యం మీకు చెప్తాను. సూర్యుని యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది అని అంటే, మనం చేసేటువంటి ప్రతి పనికి కూడాను ఈ జన్మలలో ప్రత్యక్ష సాక్షిభూతుడు సూర్య భగవానుడు. మనం మళ్ళీ ఎక్కడో ఒక చోట మళ్ళీ నెక్స్ట్ వచ్చే జన్మ ఎత్తుతాం. అది మానవ జన్మ కావచ్చు, జంతువు జన్మ కావచ్చు, పశు జన్మ కావచ్చు, ఇంకేదైనా జన్మ కావచ్చు. కానీ ఆ జన్మ ఎత్తినప్పుడు మనం ఏవైతే మనం అనుభవించాలో పాపపుణ్యాలు, వాటికి సంబంధించినటువంటి రుజువేంటి? ఈ సూర్య భగవానుడు సాక్షిభూతుడు. కాబట్టి వచ్చే జన్మలలో అనుభవించడానికి స్థితి కలిగినటువంటి విషయాలన్నీ కూడా శని భగవానుడికి అప్పచెప్తాడు. అందుకనే ఈ రోజున మనం ఇబ్బందులు పడుతున్నాము, శని ప్రభావంతో ఇబ్బందులు పడుతున్నాము అని అంటే అది మనం గత జన్మలలో చేసినటువంటిది. ఆ గత జన్మలో చేసినటువంటి పనులకన్నిటికీ కూడా సూర్య భగవానుడు సాక్షి అయి ఉన్నాడు. కాబట్టే శని భగవానుడికి అందించబడింది. ఆ శని భగవానుడు ఈ జన్మలలో మనం కష్టాలు అనుభవించడానికి అతని యొక్క నడుస్తున్నటువంటి దశలలో, గోచారంలో ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని రూపంలో మనం కష్టాలు పడుతున్నాం. కాబట్టి ఇది రహస్యము, మనకు సంబంధించినటువంటి మానవుడి జీవిత రహస్యం ఇది. కాబట్టి మనం చేసినటువంటి ప్రతిదీ కూడా సూర్య భగవానుడు కౌంట్లోకి వెళ్ళిపోతుంది. తద్వారా ఏంటి, మనం దేనికోసమైతే మనం ఈ యొక్క భూమి మీద జీవిస్తున్నామో ఆ కోరికలన్నీ కూడాను
సూర్యారాధన వల్ల మనకు కలుగుతాయి. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది, ఈ సంబంధించినటువంటి విధానం అంతా కూడాను చేసినట్లయితే చెప్పిన విధంగా మీకు తప్పకుండా సూర్యానుగ్రహం కలుగుతుంది. అయితే ఈ రథసప్తమి తిథి అనేటువంటిది 16వ తారీఖు రోజున 8:57 వరకు ఉన్నది. అప్పటి వరకు 8:48 వరకు భరణి నక్షత్రం ఉంటే, భరణి తర్వాత వచ్చేటువంటి నక్షత్రం కృత్తికా నక్షత్రం. కృత్తికా నక్షత్రానికి అధిపతి ఎవరు? రవి. అంటే కృత్తిక ఉత్తరాషాఢ నక్షత్రానికి గ్రహము అధిపతి రవి అవుతాడు. కాబట్టి చాలా విశేషమైనటువంటి రోజు, చాలా పర్వదినము. సప్తమి తిథి, రవికి సంబంధించినటువంటి నక్షత్రం కృత్తికా నక్షత్రం 8:48 నుంచి ప్రారంభమవుతుంది. సప్తమి తిథి 8:57 వరకు ఉంటుంది. కాబట్టి మొత్తము బ్యాలెన్స్ కృత్తికా నక్షత్రము సప్తమి తిథి పూర్తిగా రవికి సంబంధించినటువంటి సమయం ఏదైనా ఉంది అంటే ఆ 9 నిమిషాల పాటు ఉంటుంది. కాబట్టి ఈ 9 నిమిషాలలో మీరు చేయవలసినటువంటిది పని ఒకటి చిన్నది చెప్తాను, చిట్కా చెప్తాను. ఇంతకుముందు చెప్పిన విధంగా స్నానం ఆచరించడం అన్నీ చెప్పాను కదా. ఉదయాన్నే మీరు ఇంట్లోని మహిళలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ గోధుమ నూకతో చేసినటువంటి పాయసాన్ని మీరు తయారు చేసుకోవాలి. చేసుకొని 8:48 నుంచి 8:57 మధ్యకాలము మాత్రము సూర్యునికి సంబంధించినటువంటి సమయం. అనగా కృత్తికా నక్షత్రం ఉంటుంది, సప్తమి తిథి కూడా ఉంటుంది. కాబట్టి ఆ 9 నిమిషాలలో చిక్కుడు ఆకులు తెచ్చుకు సంపాదించుకోండి. ఆ చిక్కుడు ఆకులలో మీరు కొద్దిగా చేసుకుంటారా పాయసము, గోధుమ నూకతో చేసినటువంటి బెల్లం పాయసం, ఆ కొద్దిగా చేసుకుంటారా, మీరు ఎంతైనా చేసుకుంటారో ఆ పాయసాన్ని ఆ చిక్కుడు ఆకులలో పెట్టి సూర్య భగవానుడికి నివేదన చేసి ఆ యొక్క ప్రసాదాన్ని అంతా కూడాను మీరు మీ బంధువులు, మీ కుటుంబ సభ్యులందరూ కూడా భుజించవచ్చు. తద్వారా ఏం జరుగుతుందనంటే, మనకు తెలియనటువంటి ఎన్నోటువంటి విషయాలన్నీ కూడా మహర్షులు మనకు ఈ రహస్య విజ్ఞానాన్ని మనకు ఈ వ్రతాలు, నోముల రూపంలో, ఆచార సాంప్రదాయ రూపాల్లో మనకు పొందుపరిచారు. ఆ మాఘమాసంలో వచ్చేటువంటి సప్తమి తిథికి చిక్కుడు ఆకులలో పెట్టినటువంటి ప్రసాదానికి సంబంధం ఉంటుంది. ఆ చిక్కుడు ఆకులలో ఆ సప్తమి తిథి రోజున, మాఘమాసంలో వచ్చే సప్తమి తిథి రోజునే పెట్టడం వల్ల అక్కడ ఆక్సిలీకరణం అంటే రసాయనిక చర్య అలా జరిగి అది అమృతతుల్యమవుతుంది. తద్వారా శరీరంలో కావాల్సినటువంటి పోషకాలు ఆ యొక్క ప్రసాదం ద్వారా మన శరీరానికి అందుతాయి. కాబట్టి ఆ విధిని మాత్రం సప్తమి తిథి రోజున మాత్రమే చెప్పబడింది. కాబట్టి ఈ విధంగా ఎవరైతే ఈ సప్తమి వ్రతాన్ని ఆచరిస్తారో తప్పకుండా ఈ చెప్పినటువంటి విధానం ప్రతి వ్యక్తి కూడాను, అతి సామాన్య మానవుడు కూడాను చేసుకునేటువంటిది, పైసా ఖర్చు లేనటువంటిది, భక్తితో, శ్రద్ధతో, శక్తితో, నమ్మకంతో చేసేటువంటి కార్యక్రమం. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు వీక్షించేటువంటి సోషల్ పోస్ట్ ప్రేక్షకులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మళ్ళీ సూర్యునికి సంబంధించినటువంటిది తిథి కావచ్చు, రథసప్తమి కావచ్చు, అంతటి మహిమాన్వితమైనటువంటి సమయం మాత్రం మళ్ళీ వచ్చే సంవత్సరం రథసప్తమి వరకు వేచి చూడాల్సిందే. కాబట్టి ఇటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని ఎవరూ మిస్ కాకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ఇంట్లో కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.